అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లాలోని వైసీపీకి ఒక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నైట్ అంతా పడుకోకుండా ఆలోచించుకునే విధంగా అయితే ఆ నేత చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా అయితే ఇది విషాదమే. ఎందుకంటే వైసీపీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పుంజుకుంటుందనే సమయాన్నే నెల్లూరులో ఒకేసారి ఆయన ఆ పని చేయడంతోటి తీవ్ర విమర్శలకైతే గురవుతున్నారాయన. నెల్లూరు జిల్లాలోని వైసీపీకి చెందిన కీలక నేత గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారన్నమాట. ఆయన ఎవరంటే 40వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈరోజు. అది కూడా మంత్రి నారాయణ గారి సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారంట. మరి కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, అంతేకాకుండా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా పరువు పోగొట్టుకున్నారు. విపరీతంగా పరువు పోగొట్టుకున్నారు. ఎందుకంటే నెల్లూరులో మేము తోపులు, మాకు మించిన ఎవరు లేరు, మేమంటే బోలు మంది నమ్ముతారు మమ్మల్ని అనే విధంగా అనేవారు. కానీ ఈ నేత ఎప్పుడైతే జంప్ చేశాడో వాళ్ళిద్దరికి కూడా పరువు పోయింది. మరి కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా మంది గుసగుసలు ఆడుకుంటున్నారు. మరి ఈ రోజు ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంట పెట్టుకొని అమరావతికి తీసుకెళ్లారంట. మరి ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారంట. అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదు కానీ మరి ఆ ఇద్దరిని కూడా టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ద్వారకానాథ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం అందింది. ఒకవేళ ఆ ఇద్దరు కూడా టీడీపీలోకి వెళ్ళిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడాలి ఇంకాను. ఎందుకంటే ముస్లింలు అందరూ కూడా టీడీపీ వైపు తిరిగారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే ముస్లింలు కొంచెం సపోర్ట్ ఉంది ఎక్కువ. వాళ్ళు కొంచెంగా ఇటువైపు తిరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కష్టం అయిపోద్ది. ఇప్పటికే పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా దారుణం అయిపోద్దన్నమాట. మరి రాబోయే రోజుల్లో ఇంకేమేమి జరుగుతాయి మరి వేచి చూడాలి. ఇటువంటి కంటెంట్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.